తెలంగాణ ఐపీఎస్ నవీన్ కుమార్ని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఐపీఎస్ నవీన్పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. 2020 నుంచి వివాదంపై కోర్టులో కేసు నడుస్తోంది. 2023 డిసెంబర్ చివరి వారంలో నవీన్ కుమార్కి సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించి వదిలేశారు. చివరికి ఈ రోజు పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ఐపీఎస్ నవీన్ కుమార్ని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతన్. కుమార్, నవీన్ కుమార్ని అదుపులోకి తీసుకున్నారు. ఆల్రెడీ ఏం చెప్తున్నారు పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ అయితే ప్రస్తుతం సీసీఎస్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఏదైతే రిటైర్డ్ ఐఏఎస్ ఇంటిని కబ్జాకు యత్నించాలని చెప్పి కూడా నవీన్ కుమార్ పై ఇదివరకు నుంచి కూడా చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోని గతంలో కూడా ఏదైతే నవీన్ కుమార్ ని సీఎస్ పోలీసులు అదుపులో తీసుకొని విచారించి నోటీసులు అయితే ఇవ్వచ్చారు. ప్రస్తుతం ఈ రోజు అయితే ఈ నవీన్ కుమార్ అయితే అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ఏదైతే తప్పుడు పత్రాలతో బన్వర్లాల్ మాజీ ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ యత్నించారని చెప్పి కూడా సీసీఎస్ పోలీసులు అయితే ఫిర్యాదు రావడంతో కూడా ప్రస్తుతం ఈయనైతే అరెస్ట్ చేశారు. ఇప్పటికీ నవీన్ కుమార్ అన్నా వదిన కూడా ఇద్దరు కూడా సీసీఎస్ పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. అయితే నకిలీ పత్రాలు సృష్టించి తాను అద్దెకి ఉంటున్న ఇంటిని సొంతం చేసుకోవడానికి ఏదైతే ఐపీఎస్ యత్నించినట్లు కూడా పోలీసులు అయితే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్ గా నవీన్ కుమార్ అయితే విధులైతే నిర్వహిస్తున్నారు. అద్దెకుంటున్న భవనాన్ని చేజిక్కోవడానికి కూడా ఇతర కుట్రలు చేశారని చెప్పి ఫిర్యాదు రావడంతో మొత్తానికి దీనిపై అయితే కేసు అయితే నమోదైంది. ఈ కేసులో 2 రోజుల కిందట గతంలో కూడా ఏదైతే ఐపీఎస్ అధికారి భార్యను కూడా అరెస్ట్ చేశారు. ఏదైతే ఫేక్ డాక్యుమెంట్లు రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్లు కూడా పోలీసులు అయితే వెల్లడిస్తున్నారు. మొత్తానికి ఈ కేసులో బోర్సు సాంబశివరావు అలాగే ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ఆయన భార్య రూపా డింపుల్ను కూడా నిందితులుగా అయితే చేర్చారు. ఏదైతే 2014లోని జూబ్లీస్ లోని తన నివాసాన్ని సాంబశివకు 5 ఏళ్లు రెంటల్ అగ్రిమెంట్ చేశామని చెప్పి బండ్రలాల్ భార్య మన్నిరాల్ కూడా ఈ ఫిర్యాదు అయితే పేర్కొన్నారు. అలాగే 2019లో అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత కూడా ఇంటిని ఖాళీ చేయమన్నా వాళ్ళు ఖాళీ చేయకుండా రెంటల్ అగ్రిమెంట్ విరుద్ధంగా నవీన్ కుమార్ అదే ఇంట్లో ఉంటున్నారని చెప్పి ఈ ఫిర్యాదులో అయితే పేర్కొన్నారు. అలాగే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మొత్తం సంతకం కూడా ఫోర్జరీ చేశారని, తమ ఇంటిని అక్రమంగా కబ్జా చేయాలని చూస్తున్నారని చెప్పి కూడా బన్వర్లాల్ సతీమణి ప్రస్తుతం అయితే ఆరోపించి దీనిపై అయితే కేసు అయితే నమోదు చేశారు. గత నెల 15 కూడా బన్వర్లాల్ భార్య మణిలాల్ అయితే ఈ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఓట్ సాంబశివరావు అలాగే రూపా డింపుల్ కూడా ఈ నెల 22న పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మరోవైపు ఐపీఎస్ నవీన్ కుమార్ ను కూడా అరెస్ట్ ను కూడా 21 బీసీ సంఘాలు కూడా ఇదివరకు తీవ్రంగా ఖండించాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అప్పట్లో జోక్యం చేసుకుని కూడా నవీన్ కుమార్ ను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా కోరారు. మొత్తానికి పోలీస్ అకాడమీలో గత 6 ఏళ్లుగా తన సేవలు కొనసాగిస్తున్న నవీన్ కుమార్ వికారాబాద్ ఎస్పీగా అలాగే ఉమ్మడి రంగారెడ్డి డిఎస్పీగా కూడా విధులైతే నిర్వహించారు. అయితే నవీన్ కుమార్ ను అకారణంగా అరెస్ట్ చేశారని చెప్పి కూడా బీసీ సంఘాలు గతంలో కూడా ఏదైతే ధ్వజమెత్తి విధులకు వెళ్తున్నారని 15 మంది పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి అప్పట్లో కూడా చాలా గందరగోళం అయితే నెలకొంది. మొత్తానికి ఈ రోజు అయితే ప్రస్తుతం సీసీఎస్ పోలీసులు అయితే నవీన్ కుమార్ అయితే అదుపులో తీసుకున్నారు. ఈ బిల్డింగ్ కు సంబంధించి ఏదైతే ఉందో ఇది ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి మొత్తం కబ్జా చేయడానికి ప్రయత్నించారని చెప్పి కూడా కేసు రావడంతో ప్రస్తుతం ఆయన అయితే అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆయన అన్న వదిన కూడా ఆల్రెడీ ఇదివరకే అరెస్ట్ అయితే చేశారు. ప్రస్తుతం నవీన్ కుమార్ అదుపులో తీసుకొని పూర్తిగా విచారించే అవకాశం అయితే ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.